సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'కాంతార చాప్టర్ 1' రిలీజ్ అయింది. మంచి టాక్ సంపాదించుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 650,00,00,000 అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ కూడా చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఒక న్యూస్ ఈ సినిమాకి సంబంధించి చక్కర్లు కొడుతుంది సార్. అదేంటంటే ఇది ఓవర్‌సీస్‌లో పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు. అక్కడ డిజాస్టర్ అయిపోయింది. కనీసం బ్రేక్ ఈవెన్ కూడా రాలేదని చెప్పేసి వార్తలైతే ప్రచారంలో ఉన్నాయి సార్. మరి ఇక్కడ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా నిజంగా ఓవర్‌సీస్‌లో పెర్ఫార్మ్ చేయలేదా? చేయకపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు సార్? అంటే ఇక్కడ పాన్ ఇండియా లెవెల్‌లో ఆ సినిమాని ప్రమోట్ చేశారు. హ్మ్. ఆ ప్రమోట్ చేయటంతో హిందీ బెల్ట్‌లో బానే కనెక్ట్ అయింది. హ్మ్. హిందీ బెల్ట్ నుంచి మంచి రెవెన్యూస్ వస్తున్నాయనేది రిపోర్ట్ ఉంది. హ్మ్. దాదాపుగా 200,00,00,000 వాళ్ళు హిందీ బెల్ట్ నుంచి మాకొచ్చింది అని చెప్తున్నారు అధికారికంగా. హ్మ్. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కూడా స్ట్రాంగ్‌గానే ఉంది సినిమా. అంటే పెద్ద భయంకరమైన టాక్ అయితే లేదు గానీ, హ్మ్. జనాలకి ఆప్షన్ లేకపోవడం కావచ్చు, ఒక విజువల్ గ్రాండియర్ కోరుకోవడం వలన కావచ్చు, ఈ థియేటర్లకైతే వెళ్తున్నారు. సింగిల్ స్క్రీన్స్‌లో బానే ఉంది ఆదరణ. మల్టీప్లెక్స్‌ల్లో కొంత తగ్గినప్పటికీ కూడా జనాలెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు బిగ్ నంబర్ దిశగా ఉన్నారు. అంటే 1000,00,00,000 పోస్టరేసే దిశగా మూవ్ అవుతోంది. హ్మ్. అయితే వేస్తారా? వెయ్యరా? 800 దగ్గర ఆగుతుందా? అనేది చూడాలి. హ్మ్. అయితే టార్గెట్ అయితే ఏ సినిమాకైనా 1800,00,00,000. హ్మ్. ఇది కనీసం అందులో సగానికి రీచ్ అయినా చాలు అని అనుకుంటున్నారు. ఓకే. అసలు ఈ నంబర్ అచీవ్ అవ్వడం చాలా గొప్ప విషయం అనేది చాలామంది అభిప్రాయం కూడా. అయితే ఇది చాలా సందర్భాల్లో చాలా సినిమాలు ఒక మార్కెట్‌లో పెర్ఫార్మ్ చేసి, ఇంకో మార్కెట్‌లో చేయకపోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. హ్మ్. మొన్నొచ్చినటువంటి 'పవన్ కళ్యాణ్' గారి 'ఓజీ' సినిమా కూడా తెలుగు మార్కెట్‌లో బానే పెర్ఫార్మ్ చేయగలిగింది. హ్మ్. కానీ హిందీ బెల్ట్‌లో అది పెద్దగా ప్రభావం చూపించలేదు. అలాగే తమిళ్ మార్కెట్‌లో కూడా అది చూపించిన ప్రభావం ఏమీ కనిపించలేదు. హ్మ్. ఎందుకిలా జరిగింది అనేది రకరకాల రీజన్స్ ఉన్నాయి. ప్రమోషన్ ప్రాపర్‌గా లేదు. ఆ ఏరియాకి సినిమాని ప్రాపర్‌గా పరిచయం చేయలేదు. దృష్టి పెట్టలేదు. కాన్సంట్రేషన్ లేదు. ఇలా రకరకాల వంకలు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఆ సినిమా స్క్రీనింగ్ అయితే జరిగింది. అంటే వీళ్ళు ఎక్కువ శాతం ఈ ప్రమోషన్ కంటే కూడా ఓటీటీలో అదర్ లాంగ్వేజెస్‌కి వెళ్తున్నారు. ఆ ఆప్షన్ కోసమని వీళ్ళు ఈ పాన్ ఇండియా ప్రమోషన్ అనేది చెప్తున్నారు తప్ప, హిందీ బెల్ట్ మీద సీరియస్ కాన్సంట్రేషన్ పెట్టటం లేదు. అదొక లోపంగా మారింది సౌత్ ఇండియా నుంచి వస్తున్న పెద్ద సినిమాలకి అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ సినిమాకి కూడా ప్రమోషనల్‌గా వాళ్ళు హిందీ బెల్ట్‌కి ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. హ్మ్. కానీ దీనికొస్తున్నటువంటి ఒక అప్రిసియేషన్ నుంచి ఒక రకంగా సోషల్ మీడియా ప్రమోషన్ ద్వారానే ఈ సినిమా అక్కడ అందుకుంది. అందుకుని మొదట థియేటర్‌కి జనాల్ని రప్పించింది కొంచెం ఇది విజువల్ మీడియా ప్రమోషన్ మీద ఆడేసిన సినిమానే అక్కడ గూడా. అంటే సోషల్ మీడియా అలాగే విజువల్ కంటెంట్లు, రివ్యూసు వీటి మీద రన్ అయిపోతున్న సినిమానే. హిందీ బెల్ట్‌లో కూడా. కారణం ఏంటంటే అక్కడ ఈ లెవెల్ విజువల్ గ్రాండియరు ఈ తరహా సబ్జెక్టు లేదు దీని దరిదాపుల్లో ఉండేటువంటి ఇంకొక విజువల్ వండరు, ఇంకో సినిమా ఏది థియేటర్‌లో లేదు. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వటం అనే దగ్గర ఇది కొంత విజయాన్ని సాధించటం అనేది కనెక్ట్ అయ్యి హిందీ బెల్ట్‌లో బాగా పెర్ఫార్మ్ చేయగలుగుతోంది. అలాగే సౌత్ ఇండియా మార్కెట్‌ని కూడా హ్మ్. గట్టిగా పట్టుకుంది ఈ సినిమా. అందుకని కొంత బిగ్ నంబర్ మీద నడుస్తోంది కానీ, ఓవర్‌సీస్‌లో వీళ్ళు ప్రమోషన్ ఏం చేశారు? ఎలా రిలీజ్ చేశారు? ఇప్పుడు రకరకాల గొడవలు ఉన్నాయి అక్కడ లోకల్‌గా. చాలా సినిమాలని అక్కడ థియేటర్‌లో జనాలు లేకపోయినా ప్రమోట్ చేస్తున్నారు. నిజంగానే ఈ సినిమాకి అన్నీ ఫుల్ అయిపోయినాయేమో అనుకుని, గబగబా టికెట్లు కొనుక్కొని వెళ్ళిన వాళ్ళకి లోపల జనాలు కనిపించకపోవడం, హ్మ్. ఇలాంటి కొన్ని విచిత్రాలు ఈ మధ్య కాలంలో ఎన్ఆర్ఐల నుంచి కంప్లెయింట్‌ల రూపంలో వస్తున్నాయి. హ్మ్. అలా సినిమాని హిట్ అని ప్రూవ్ చేస్తున్నారు అని. అలా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి అక్కడ ఎవరు కొన్నారు? ఎలా ప్రమోట్ చేస్తున్నారు? ఎలా జనంలోకి తీసుకెళ్తున్నారు? అనేది కూడా చూడాలి. దానికి సంబంధించినటువంటి క్లారిటీ లేకుండా అక్కడ ఎందుకు కనెక్ట్ కాలేదు అనే దాని మీద మాట్లాడటం కష్టం. హ్మ్. కానీ వాళ్ళకి కూడా ఇక్కడ ఉన్నటువంటి నివేదికలు అవన్నీ ఉన్నాయి. నేను అనుకోవడం ఏంటంటే అది కన్నడ వెర్షన్ డెఫినెట్‌గా మంచి రెవెన్యూసే సాధించి ఉంటుంది. కానీ ఈ కాలిక్యులేషన్స్ వీక్ అయిందనేది అన్ని లాంగ్వేజెస్‌లోనూ పుష్ చేసుంటారు. అదర్ లాంగ్వేజెస్ పెద్దగా రన్ అయ్యి ఉండకపోవచ్చు అక్కడ.
నేటివ్ పీపుల్ మాత్రమే కనెక్ట్ అయ్యి తమ సినిమాగా అడాప్ట్ చేసుకుని వాళ్ళు భుజాన్ని వేసుకోవటం వల్ల కొద్దిపాటి డబ్బులు వస్తే వచ్చుంటాయి. కానీ అదర్ లాంగ్వేజెస్ అక్కడ వాళ్ళు ఇంపాక్ట్ ఫీల్ అయ్యి ఉండకపోవచ్చు. అందువలన అది అక్కడ పెద్దగా రన్ అయి ఉండకపోవచ్చు. కొనుగోలుదారులకి కొంత నష్టాలు మిగిల్చి ఉండొచ్చు. ఆ నష్టం కలగటం వలన ఈ మాటలన్నీ ప్రచారంలోకి వస్తున్నాయి. అందుకని అది రీజన్. చాలా సినిమాల విషయంలో జరుగుతుంది. ఒక చోట పెర్ఫామ్ చేసి ఇంకో చోట చేయకపోవడం అనేది క్వైట్ కామన్ గా మారిపోయింది. ఇప్పుడు పుష్ప పార్ట్ 1కు సంబంధించి అది తెలుగు మార్కెట్ కంటే కూడా హిందీ మార్కెట్ లో ఎక్కువ పెర్ఫామ్ చేసింది. అవును. సాహో సినిమా కూడా తెలుగు మార్కెట్ కంటే హిందీ మార్కెట్ లో ఎక్కువ పెర్ఫామ్ చేసింది, ఎక్కువ డబ్బులు చేసుకుంది కూడా. అందుకని ఇటు నుంచి అటు వెళ్ళిన సినిమాలు ఇక్కడ పెద్దగా నడవక అక్కడ నడిచిన సందర్భాలు చూసి కూడా ఆశ్చర్యం పోయారు అందరూ. ఇప్పుడు అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి సందర్భమై ఇండియాలో అన్ని లాంగ్వేజెస్ లోనూ బ్రైట్ గా ఉన్న సినిమా ఎందుకు ఓవర్సీస్ లో నడవటం లేదు అనేది. అక్కడ ఓవర్సీస్ మార్కెట్ దీన్ని ఆల్ లాంగ్వేజెస్ లోనూ యాక్సెప్ట్ చేసి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. ఓకే. ఆ యాక్సెప్టెన్సీ రాకపోవడానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. అసలు ఎన్ని లాంగ్వేజెస్ లో పట్టుకెళ్ళారు అక్కడికి, ఏం పుష్ చేశారు అనేది కూడా చూడాలి. ఇవన్నీ క్లారిటీ లేకుండా ఒక జడ్జిమెంట్ పాస్ చేయడం కష్టం. ప్రస్తుతానికైతే ఆ సినిమా ఇండియన్ మార్కెట్ లో బ్రైట్ గానే ఉంది. ఈ బ్రైట్నెస్ ఎన్ని రోజులు నడుస్తుంది అనేది చూడాలి. బహుశా నేను అనుకోవడం ఈ వీకెండ్ కి దీపావళి సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు రేపు అవును. రిలీజులు ఉన్నాయి, కొన్ని ఎల్లుండి రిలీజులు ఉన్నాయి. వీటి తాలూకా ఇంపాక్ట్ స్క్రీన్స్ తగ్గుతాయి అన్ని చోట్ల తెలుగు మార్కెట్లో. అలాగే కర్ణాటకలో ఇంకా స్ట్రాంగ్ గా ఉంటే ఉండొచ్చు. కానీ రెస్ట్ ఆఫ్ ఇండియా అది నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. ఈ తగ్గుముఖం ఈ వారాంతానికి ముగింపే. ఆ తర్వాత మళ్ళీ థియేటర్లు సినిమా కావాలి అని ఆకలితో తప్పించిపోవడమే. బాలకృష్ణ గారు రావడానికి టైం ఉంది. ఈ లోపు రేపు రిలీజ్ అవబోయే సినిమాల్లో ఏ రెండు నడిచినా కొంత బ్రీతింగ్ స్పేస్ వస్తుంది నవంబర్ వరకు. మళ్ళీ నవంబర్ లో వచ్చే సినిమాలు డిసెంబర్ వరకు నడపాలి థియేటర్లు. అవును. కాబట్టి కాంతారా ఇచ్చినటువంటి పుష్ ఇంకో 2-3 డేస్ కంటే ఉండదు, అయిపోయింది. రేపటి నుంచి ఇక్కడ కూడా అది డౌన్ ఫాల్ మొదలయ్యే అవకాశం అయితే ఉంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.